హలో! వెల్కమ్ టు మై ఛానల్ ఎస్ఏ రామ్. మనం ఈ పొద్దు మాట్లాడుకుందాం ఇండియా వర్సెస్ జింబాబ్వే సెకండ్ టీ20. ఫస్ట్ టీ20 అయితే మన వాళ్ళు చాలా ఈజీగా వన్ సైడ్‌గా ఏ ఇబ్బంది లేకుండా అయితే ఫ్రీగా అయితే గెలిచేశారు. అలాగే ఈ సెకండ్ వన్ డే సెకండ్ సెకండ్ టీ20 గురించి మనం మాట్లాడుకుందాము. టీమ్‌లో ఏమైనా చేంజెస్ జరుగుతాయా? లేకపోతే సేమ్ టీమ్ వెళ్తుందా? ఏంటి? ఎలా ఉన్నారు? ఏంటి? అభిషేక్ శర్మ బ్యాటింగ్ గురించి వీటన్ని గురించి మనం ఈ వీడియోలో మాట్లాడుకుందాము. మన వాళ్ళు చూస్తే ఫస్ట్ మ్యాచ్ అయితే బౌలర్స్‌కి ఎవరికి ఎక్స్‌పీరియన్స్ లేకపోయినా కానీ అందరూ అయితే చాలా బాగా వేశారు. ప్రిన్స్ యాదవ్ కానీ, తర్వాత అశోక్ కానీ, తర్వాత రవి బిష్ణోయ్ అందరైతే చాలా బాగా వేశారు. ఏమంటే బౌలింగ్‌లో ఓకే. వాళ్ళ పైన గెలిచడం ఒక గెలుపు అనేవాళ్ళు ఉంటారు. కానీ ఇంకో విషయం ఏంటంటే మన వాళ్ళైతే మనకు విన్ అయితే అందించారు. శ్రేయస్ అయ్యర్‌కి అయితే ఒక విన్ అయితే వచ్చింది. అందులో చాలామంది అంటున్నారు గంభీర్ లేరు కదా! గంభీర్ లేకపోవడం వల్ల వచ్చింది. అందుకని గంభీర్ లేడు కాబట్టే మ్యాచ్ అయితే మనం గెలిచాము. ఇంక తనని తీసేయాలి అని చెప్పి మాట్లాడుతున్నారు. మేబీ ఓకే. జింబాబ్వేతో ఈజీనే అని అనుకోవచ్చు. అలాగే చేంజెస్ కూడా అయితే జరిగాయి. మామూలుగా అయితే మనం ఎప్పుడు 8 వరకు బ్యాటింగ్ ఉండాలని చెప్పి వెళ్తున్నారు. కానీ ఇప్పుడు 7 వరకే బ్యాటింగ్ చాలు. మిగతాది బౌలింగ్ ఉంటే చాలు అని చెప్పి చూస్తున్నారు. దానివల్ల అయితే చాలా బాగా అయితే బౌలింగ్ అయితే మన వాళ్ళు 5 ఓవర్స్ అయితే 5 బౌలర్స్‌తోనే వెళ్తున్నారు. శివన్ దుబే 4 ఓవర్స్ అయితే కంప్లీట్ చేశాడు. కొంచెం ఎక్స్‌పెన్సివ్‌గా ప్రూవ్ అయినా కానీ పర్లేదు. తనైతే ఓకే. బాగానే వేశాడు. 4 ఓవర్స్ 32 రన్స్ అయితే ఇచ్చాడు. అలాగే ప్రిన్స్ యాదవ్ తనకు బౌలింగ్ చాలా బాగుంది. అందులో తనకు అలవాటు ఉన్న అనుభవం కూడా కొంచెం ఉంది. కాబట్టి తనైతే చాలా బాగా చేశాడు బౌలింగ్‌లో ఐపీఎల్‌లో కానీ, ఇక్కడ కానీ చాలా బాగా బౌలింగ్ చేశాడు. అశోక్ తను బౌలింగ్ ఫాస్ట్ అయితే చాలా బాగా ఫాస్ట్ వేస్తున్నాడు. తనకి వికెట్స్ అయితే పోయిన మ్యాచ్‌లో రాలేదు. కానీ తనైతే బౌలింగ్ అయితే చాలా బాగా వేస్తున్నాడు. ఫేస్ కానీ, తర్వాత స్లో డెలివరీస్ అనేది తనైతే చాలా బాగా చేస్తున్నాడు. అలాగే మయాంక్ యాదవ్ తనైతే చాలా ఫేస్ చేస్తున్నాడు. ఫస్ట్ బాల్ కూడా 148, 149 వేసాడు. ఫస్ట్ బాల్ వికెట్ తీసిన వాళ్ళు కూడా. ఆ వికెట్‌తో కూడా వాళ్ళు పెద్దగా స్కోర్ కూడా చేయలేకపోయారు. వాళ్ళ మెయిన్ బ్యాట్స్‌మెన్ అవుట్ అయిపోయాడు. బౌలింగ్‌లో అయితే చాలా బాగా వేశారు. అందులో రవి బిష్ణోయ్ కూడా తను కూడా చాలా బాగా వేశాడు. నో బాల్స్, గీ బాల్స్ అలా లేకుండా మంచి లైన్ లెన్స్‌లో పడుతూ వికెట్స్ కూడా తనకు ఒకటొచ్చింది. 4 ఓవర్స్ 24 రన్స్ ఇచ్చాడు. చాలా బాగా అయితే చేశారు. మన వాళ్ళు బ్యాటింగ్‌లో చూసుకుంటే అభిషేక్ శర్మ ఇంకొంచెం మళ్ళీ అయితే ఫామ్‌లో లేడు అన్నట్టే అనిపిస్తుంది. కొడితే తను 50 రన్స్ లేకపోతే 8 లేదా 5-10 లోపల అవుట్ అయిపోతున్నాడు. ఇప్పుడు దగ్గర దగ్గర చూస్తే తను 11 మ్యాచెస్ వరకు 10 బిలోనే అవుట్ అయిపోయాడు. దాంట్లో 6 డకౌట్స్ ఉన్నాయి. కొంచెం తను అది చూసుకోవాలి. లేకపోతే ఇబ్బంది పడతాడు. ఎందుకంటే నెక్స్ట్ తను కూడా టీంలోంచి తీసే అవకాశాలు కూడా ఉంటాయి. ఎందుకంటే మరీ ఇంత అన్ని సార్లు అయితే ఉంటే చూస్తూ ఉండలేరు కాబట్టి తను కొంచెం దాన్ని చూసుకోవాలి. ఇంగ్లాండ్ సిరీస్ నుంచి కూడా తను అలానే ఉన్నాడు. కొంచెం ఈ నెక్స్ట్ మ్యాచ్ అయినా తన దగ్గర నుంచి ఒక మంచి నాక్ అయితే ఎక్స్‌పెక్ట్ చేస్తున్నాము. చూద్దాం మళ్ళీ తను ఎలా ఆడతాడో ఏంటో. ఇంకొక ఎండ్‌లో అయితే వైభవ్ సూర్యవంశీ తన గురించి చెప్పనవసరం లేదు. తనైతే చాలా బాగా ఆడాడు. షాట్స్ కానీ, తను కొట్టిన సిక్స్‌లు కానీ, తను ఆడిన ఫోర్స్ గ్యాప్‌లలో కానీ, తను కాసేపు ఉన్నా కానీ చాలా బాగా అయితే ఆడాడు. తను జస్ట్ 19 బాల్స్‌లో 50 రన్స్ కంప్లీట్ చేశాడు. 50 అయితేనే అవుట్ అయిపోయాడు. ఓకే. పర్లేదు. ఫాస్టెస్ట్ 50 యంగెస్ట్ 50 చేశాడు తను. 15 ఇయర్స్ 11 డేస్‌లోనో ఎంతనో అది రికార్డ్ అయితే క్రియేట్ చేశాడు తను. ఈ మ్యాచ్‌లో కూడా తన దగ్గర నుంచి అలాంటి నాకైతే ఎక్స్‌పెక్ట్ చేస్తాము. అలాగే ఇషాన్ కిషన్ చూసుకుంటే త్రూఅవుట్ సీజన్ ఈ సిరీస్ మొత్తం ఇంతకుముందు ఐర్లాండ్‌తో కానీ, తర్వాత ఇంగ్లాండ్ సిరీస్‌లో కూడా తను ఎక్స్‌పెక్ట్ చేసినంతైతే తన దగ్గర నుంచి రాలేదు. మేబీ పోయిన మ్యాచ్ 34 బాల్స్‌లో 35 రన్స్ అయితే చేశాడు. దాంట్లో 2 సిక్స్‌లు కూడా ఉన్నాయి. ఒక సిక్స్ అయితే బ్యాక్ ఫుట్‌లోకి వెళ్ళి టైం తీసుకొని 6 కొట్టాడు ఇండియన్ డగౌట్‌లోకి. అది షాట్ కూడా చాలా బాగా అనిపించింది. అలాగే అయ్యర్ తను బ్యాటింగ్‌లో చాలా బాగా ఆడాడు. అలాగే తను ఒక్కడే ముందు సిరీస్‌లో కూడా చాలా బాగా ఆడాడు. అలాగే కెప్టెన్‌గా తనకు ఒక విన్ అయితే దొరికింది ఫైనల్‌గా. అలాగే తిలక్ వర్మ చూస్తే తనకి ఇంకా ఇప్పటికీ స్పిన్నర్‌లకి కొంచెం తను సరిగ్గా స్ట్రైక్ రొటేషన్ అనేది కొంచెం ఇబ్బందిగా ఉంది. దాన్ని తను చేంజ్ చేసుకోవాలి తొందరగా. లేకపోతే అదొక ఇబ్బంది అవుతుంది. అలాగే రింకు సింగ్ చూసుకుంటే అవకాశాలు రావడం కూడా చాలా తక్కువ ఉంటాయి. ఎందుకంటే రింకు సింగ్ ఒక ఫినిషర్‌గా అయితే టీంలోకి వచ్చాడు. అది చూస్తే తనకైతే మేబీ చాలా వరకు ఛాన్సెస్ వచ్చే అవకాశం ఉండదు. అది వచ్చినా కానీ ఒక మ్యాచ్, 2 మ్యాచెస్ కన్నా ఎక్కువ రావు. ఒకవేళ వచ్చినా ఆ మ్యాచెస్‌లో తనైతే పెర్ఫార్మ్ చేయాలా. ఒకవేళ ఫెయిల్ అయితే మళ్ళీ పక్కన పెట్టేస్తారు. కాబట్టి తన రోల్ అయితే చాలా టఫ్‌గానే ఉంటది. మేబీ నాకు తెలిసి సిరీస్‌లలో ఎక్కడ వస్తదో రాదో ఛాన్స్ అనేది కూడా కొంచెం డౌట్‌గానే ఉంటది.
ఎందుకంటే మన వాళ్ళు టాప్ బ్యాటింగ్ బాగా మంచిగా ఉంది కాబట్టి అందు నుంచి రావాలంటే కొంచెం టైం పడుతుంది. ఒకళ్ళు వచ్చిన టైంలో తనైతే మంచిగా నాక్స్ అయితే తను ఆడాలి. అలాగే శివన్ దుబే తన దగ్గర నుంచి కూడా బ్యాటింగ్లో బౌలింగ్లో నుంచి ఎక్స్పెక్ట్ చేస్తారు. ఫీల్డింగ్లో కూడా క్యాచెస్ అయితే మిస్ అవుతున్నాయి. అవి కూడా కొంచెం చూసుకోవాలి. ఆ క్యాచెస్ కూడా మిస్ కాకుండా చూసాం మళ్ళీ ఏం చేస్తారు ఏంటో. మన టీం అయితే నాకు తెలిసినంత వరకు మన టీం అయితే ఏం చేంజ్ చేయదు. అదే టీంతోనే వెళ్తాదని నేను అనుకుంటున్నాను. అభిషేక్ శర్మ, తర్వాత వైభవ్ సూర్యవంశీ, శ్రేయస్ అయ్యర్, ఇషాన్ కిషన్, తిలక్ వర్మ, శివన్ దుబే, రింకు సింగ్, తర్వాత రవి బిష్ణోయ్, ప్రిన్స్ యాదవ్, అశోక్ మార్కండి వీళ్ళతోనే వెళ్తుందని చెప్పి అనుకుంటున్నాను. మేబీ ఈ సిరీస్లో ఒకవేళ ఈ మ్యాచ్ గెలిచిన తర్వాత ఒకవేళ వైభవ్కి ఒక మ్యాచ్ ఏమైనా రెస్ట్ ఇచ్చి ప్రెప్ సిమ్రాన్ ఏమన్నా ఒక మ్యాచ్ టెస్ట్ చేస్తారేమో చూడాలి. ఒకవేళ ఈ మ్యాచ్ గెలిస్తే సిరీస్ గెలుస్తాం కాబట్టి దాని తర్వాత ఏమన్నా షఫుల్ చేసి కొంచెము యష్ ఠాకూర్ని వీళ్ళను హర్ష్ దూబే వీళ్ళని ఏమన్నా చేంజ్ చేసి కొంచెం అవకాశాలు ఇస్తారా వీళ్ళ నలుగురికి ఏమన్నా అని చెప్పి చూద్దాం. మళ్ళీ చేంజ్ చేసి ఒకవేళ సిరీస్ గెలిస్తే వాళ్ళకు కూడా అవకాశాలు ఇస్తే కొంచెం బాగుంటుంది. ఖచ్చితంగా ఇస్తారని నేను అనుకుంటున్నాను. చూద్దాం అది ఏం చేస్తారో ఏంటో. ఈ మ్యాచ్ అయితే మన వాళ్ళు మరీ పెద్ద టఫ్ అని ఏం చెప్పలేము. ఎందుకంటే పోయిన మ్యాచ్లో కూడా చూస్తే జస్ట్ 125 రన్స్ మాత్రమే చేశారు. మరి ఈ మ్యాచ్లో ఒకళ్ళు టాస్ గెలిస్తే అయ్యర్ ఫస్ట్ బ్యాటింగ్ తీసుకుంటే బాగుంటుంది అనిపిస్తుంది. అందులో అయ్యర్ ఒక రికార్డు కూడా క్రియేట్ చేశాడు. తను కెప్టెన్ అయిన తర్వాత 8 ట్రాసెస్ అయితే ఒక్క మ్యాచ్లో కూడా ట్రాస్ అయితే ఓడిపోలేదు. 8కి 8 గెలిచాడు. అది ఇంతకుముందు ధోని పైన ఉంది. ధోని 7కి 7 ట్రాసులు గెలిచాడు. దాన్ని ఇప్పుడు శ్రేయస్ అయ్యర్ అధిగమించి తను 8 మ్యాచెస్లో 8 ట్రాసెస్ గెలిచి తను ఒక రికార్డ్ అనేది క్రియేట్ చేశాడు. చూసాం. నాకు తెలిసి ఈ మ్యాచ్ కూడా మన వాళ్ళు ఈజీగానే గెలుస్తారు. మరి పెద్ద టైట్ కూడా ఉండదని నేను అనుకుంటాను. ఎందుకంటే మన బౌలింగ్ బాగా పర్ఫామ్ చేస్తుంది. బ్యాటింగ్లో కూడా అందరూ మంచి పర్ఫార్మెన్స్లో ఉన్నారు. చూసుకోవాలి. అభిషేక్ శర్మ ఒకటికి ఈ మ్యాచ్లో తను కొంచెం మంచిగా ఆడితే చాలా బాగుంటుంది. ఈజీగా మ్యాచ్ అయితే పెద్ద టైట్గా ఉంటుంది అయితే నాకు అనిపించడం లేదు. ఇండియా అయితే వన్ సైడ్గానే గెలుస్తుంది అనుకుంటున్నాను. అలాగే మీరు ఏమనుకుంటున్నారో కామెంట్ చేయండి. ఓకేనా. అదే ఇంతవరకు మన వీడియోని చూస్తా అంటే ఒక లైక్ చేయండి. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు చేసే ప్రతి లైక్ నాకు ఇంకా వీడియోస్ చేసేదానికి బూస్ట్ ఇస్తూ ఉంటుంది. ఓకేనా. ఇంతవరకు మన వీడియో చూస్తా అంటే థ్యాంక్ యూ.